త్రికూటాచల క్షేత్రం కోటప్పకొండలో స్వామివారి దక్షయజ్ఞంలో ద్రాక్షాని అంతర్ధానమైపోయిన తర్వాత పరమేశ్వరుడు ఈ త్రికూటాద్రి క్షేత్రంలో కోటప్పకొండలో మేధా దక్షిణామూర్తి స్వరూపంగా శివలింగాకృతిలో పరమేశ్వరుడు వెలిశారు. అదేవిధంగా త్రికూటేశ్వరుడు అనగా త్రి అంటే మూడు, కూటములు అంటే పర్వతములు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల యొక్క కలయికతో ఇప్పుడు పూజలు అందుకున్నటువంటి శిఖరం బ్రహ్మశిఖరము, స్వామివారు తపస్సు చేసుకునే శిఖరం రుద్రశిఖరం. ఇదే విధంగా ఈ దేవాలయానికి ఈశాన్య భాగంలో విష్ణు శిఖరం ఉన్నది. ముగ్గురి యొక్క కలయికతో మూడు కొండలుగా కలిగి ఉన్నాడు కాబట్టి త్రికూటములు అంటారు. త్రి అంటే మూడు, కూటములు అంటే పర్వతములు. ఈ ముగ్గురి యొక్క కలయికతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క కలయికతో దక్షిణామూర్తి స్వరూపంగా త్రికూటేశ్వర స్వామిగా ఇక్కడ పరమేశ్వరుడు వెలిచారు. ఇక్కడ దక్షిణామూర్తి అని అనడానికి నిదర్శనం ఏమిటయ్యా అంటే ఇక్కడ పరమేశ్వరుడికి సతీదేవి ఉండదు, ఇక్కడ అమ్మవారు ఉండదు ఈ క్షేత్రంలో. అదేవిధంగా ప్రతి శివాలయంలో ధ్వజస్తంభం ఉంటుంది శివాలయం అంటే. కానీ ఇక్కడ దక్షయజ్ఞం యోగమూర్తిలో స్వామివారు దక్షయజ్ఞం ఇక్కడ తపస్సు చేసుకొని శిలా విగ్రహంగా అయ్యారు కాబట్టి ఇక్కడ పరమేశ్వరుడు మాత్రమే ఉంటాడు, ధ్వజస్తంభం ఉండదు పరమేశ్వరుడు. అందుకని చెప్పేసేసి త్రికూటాచల క్షేత్రంగా త్రికూటేశ్వర స్వామిగా ఈ కోటప్పకొండ క్షేత్రంలో పరమేశ్వరుడు పూజలు అందుకుంటూ ఈ కార్తీక మాసం పుణ్య పర్వదినంలో పౌర్ణమి నాడు ఈరోజు ముందుగా ప్రాతకాలంలో స్వామివారికి బిందె తీర్థంతో విఘ్నేశ్వర పూజ, అదేవిధంగా స్వామివారికి బిందె తీర్థం తీసుకొని వచ్చి ప్రథమాభిషేకం పూర్తయిన అనంతరం భక్తులందరికీ దర్శనాన్ని కల్పించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా స్వామివారికి ఇక్కడ రద్దీ ఎక్కువ ఉన్న దృష్ట్యా లోపల అభిషేకాలు నిలిపివేస్తూ వెనక ఉన్నటువంటి సాలంకయ్య మండపంలో అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. అభిషేక అనంతరం స్వామివారికి లోపలికి దర్శనానికి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ విశేషంగా మనకి గిరి ప్రదక్షిణ అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. గిరి అంటే పార్వతీదేవి, పర్వతరాజు కుమార్తె ఎవరయ్యా అంటే పార్వతీదేవి. అదేవిధంగా ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు యొక్క కలయికతో ఉన్నాడు కాబట్టి ఈ గిరి మీద మూడు కొండల మీద ముగ్గురుగా ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేసుకుంటారో ఆ పరమేశ్వరుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురికి కూడా ముల్లోకాలు ఎప్పుడైతే మనం తిరిగినటువంటి ఫలితం కలుగుతుందో ఇక్కడ కోటప్పకొండ క్షేత్రంలో ఈ గిరి ప్రదక్షిణ చేసుకోవడం వల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురికి కూడా ప్రదక్షిణ చేసినటువంటి మనకి కైలాసంలో పరమేశ్వరుడు, అదేవిధంగా విష్ణుమూర్తి, బ్రహ్మ వీళ్ళందరికీ కూడా ప్రదక్షిణ చేసేటువంటి ఫలితం ఇక్కడ కలుగుతుంది. కాబట్టి మనకి అరుణాచలంలో అయితే ఒక పరమేశ్వరుడికే గిరి ప్రదక్షిణ చేస్తాం. కానీ కూడా కోటప్పకొండలో విశేషం ఏమిటయ్యా అంటే గిరి ప్రదక్షిణ చేయడం వలన బ్రహ్మకి, అదేవిధంగా విష్ణువుకి, రుద్రుడికి ముగ్గురికి ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా గిరి ప్రదక్షిణ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేవాదాయ శాఖ వారు, ప్రభుత్వం వారు అదేవిధంగా భక్తులకి సకల సౌకర్యాలు కల్పిస్తూ, అదేవిధంగా ఎటువంటి తొక్కిసలాట కలపకుండా పోలీస్ ప్రొటెక్షన్ కానీ భక్తులకి సౌకర్యాలు కానీ మొత్తం కూడా ఎంతో విశేషంగా ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు సాయంత్రం జ్వాలాతోరణం అనేటువంటి క్రతువు జరుగుతుంది. కోటప్పకొండ క్షేత్రంలో సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ జ్వాలాతోరణం అనంతరం స్వామివారి యొక్క మూర్తికి విఘ్నేశ్వర పూజ, పంచభూతాలతో ఇమిడీకృతమైపోయింది దేహంతో సమానమైనటువంటి పంచజ్యోతులు వెలిగించి ఈ యొక్క దేవాలయం పైన ఉన్నటువంటి పంచ శిఖరాల మీద పెట్టడం జరుగుతూ ఉంటుంది. తర్వాత జ్వాలాతోరణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. కాబట్టి విశేషంగా భక్తులందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి రాజు సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పరమేశ్వరుడు యొక్క కృపా కటాక్షాలు పాత్రలు కాగరని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాము.